అభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి అక్క చక్కనైనటువంటి పాట, జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు ఈ ఉదయకాల సమయమందు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన జాలి కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు. అందుకే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించును అని మరి తెలియజేస్తూ ఉంది. నిజమే, ఈ లోకంలో చూసుకున్నట్లుగా అయితే అనేకమైనటువంటి ప్రేమలు ఉన్నాయండి. తల్లిదండ్రుల ప్రేమ ఉన్నది, బంధుమిత్రుల ప్రేమ ఉంది, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ. ఈ ప్రేమలన్నీ శాశ్వతమైనటువంటి అంటే కాదు. మరి గత కొన్ని దినములుగా ఒక విషయం జరిగింది. ఆ విషయం మీ మధ్యలో ఉంచుతానండి. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వారికి చక్కనైనటువంటి కుమారుడు జన్మించి ఉన్నాడు. మొత్తం ఇంట్లో ముగ్గురు ఉన్నారు. ఆ భార్య వేరొక వ్యక్తితో మరి పరిచయం అయ్యి తనతో తిరగడానికి అనేసి ఏం చేసిందంటే భర్త తాలూకా కిడ్నీస్ 10 లక్షలకి అమ్మేసి ఆ 10 లక్షలు పట్టుకొని తన ప్రియుడితో వెళ్ళిపోయిందండి. ప్రమాణం చేసింది భర్తతో, నీ కష్టాల్లోనూ సుఖాల్లోనూ ఆనందంలోనూ సంతోషంలోనూ ఉంటాననేసి ప్రమాణం చేసినటువంటి ఆ ప్రేమ చూపించినటువంటి ఆమె ఏమైందంటే వెళ్ళిపోయింది. ఈ ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ అంటే కాదండి. ఇలా చూసుకుంటే ఈ ప్రేమలన్నీ కూడా శాశ్వతం కాదు, అశాశ్వతమైనవి, నమ్మడానికి వీలు లేనటువంటి. కానీ యేసయ్య అంటూ ఉన్నాడు, నేను ప్రేమిస్తూ ఉన్నాను. ఎంతవరకు అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తాను. ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా నీవు నా దగ్గర ఒకసారి భయపడుతుంది శబ్దానికే బెదురుతున్నాయండి అన్న. మీరు పుట్టి తిని నా తల్లి పాపములోనే నన్ను కన్నాది అనేసి. అయితే పాపము, మనం పుట్టికే పాపము, మనము జీవించే విధానంలో కొన్ని పాపాలు ఉంటాయి. మనం నడుచుకుని వెళ్తూ ఉన్నప్పుడు మరి ఈ ఉదయకాలం అంతా కూడా ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉంటాం. సాయంకాలం వచ్చేసరికి ఏం చేస్తామంటే మరి స్నానం చేసి ఆ శరీరాన్ని శుభ్రపరచుకుంటాం. బట్టలు కూడా అదిగే, బట్టల మీద డస్ట్ దుమ్మ పడుతూ ఉంటుంది. దాన్ని ఏం చేస్తామంటే చక్కగా ఉతికిసుకుంటాం. ఎక్కడైనా ఒక డాగున్నా మచ్చున్నా ఏం చేస్తామంటే వేరు వేరు రసాయనిక పదార్థాలు పెట్టి దాన్ని మనం శుభ్రం చేసుకుంటాం. కనుక కీర్తనాకారుడు చెప్పినట్లుగా నేను పాపములోనే పుట్టాను, నా తల్లి పాపములోనే నన్ను కన్నది. కనుక మనము మన పుట్టిక పాపము, జీవించినటువంటి సమయంలో అనేకమైనటువంటి పాపములు చేస్తూ ఉంటాం. కనుక మరి ఆ పాపం అనేది పోవడానికి యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితము జన్మించి మరి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని లేఖనం చెబుతూ ఉంది. కనుక పాపములను తీసివేసేవాడు ఆయనే. మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఆయన బయలుపోయాడు. కనుక మరి మనము విమోచించినటువంటి వారుగా ఉంటాం. ఎప్పుడంటే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనస్సు పొందినట్లుగా అయితే మనము మరి ప్రభు పిల్లలము అనబడతాం. కనుక